ఒక ఊరిలో రమేష్, రాధ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. రమేష్కి ఒక పానీపూరి బండి ఉండేది. రోజు పానీపూరి అమ్ముతూ అలా బతుకుతూ ఉండేవాళ్ళు. అలా ఒకరోజు పానీపూరి అమ్మి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే వాళ్ళ భార్య ఇలా అంటుంది, ఏమండి, అత్తయ్య గారు ఫోన్ చేశారు. ఏంటి, అమ్మ ఫోన్ చేసిందా? ఏందంటావు? అదే, ఈ పండగకైనా ఇంటికి వస్తారా రారా అని అడుగుతుంది. అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎప్పటిలాగానే మరుసటి రోజు పానీపూరి అమ్మటానికి రమేష్ వెళ్తాడు. అలా పానీపూరి బండి అక్కడ పెట్టుకొని అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఏంటి బాబు, ఏమిటిది? ఇది పానీపూరి బాబాయ్. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అవునా, సరే బాబు, నాకు ఒక పెట్టివా. అప్పుడు ఆ వ్యక్తి పానీపూరి తిని ఇలా అంటాడు, రే, ఇది చాలా రుచికరంగా ఉంది. ఇలాంటి రుచికరమైన ఆహారం నేను ఎప్పుడూ తినలేదు. ఏంటి బాబాయ్, ఇది మీరు ఎప్పుడూ తినలేదా? ఇది చాలా తిక్కలా దొరికిదిగా, ఎప్పుడు తినలేదంటున్నావేంటి? అవును బాబు, ఇలాంటిది నేను ఎప్పుడూ తినలేదు. మీ పట్టణంలో అంటే ఎక్కడైనా దొరికిద్ది. ఇలాంటి ఆహారం మా పల్లెటూర్లలో ఏం దొరికిద్ది. అందుకే ఇలాంటిది ఎప్పుడు మేము తినలేదు. ఇది మా పల్లెటూరులో కూడా ఇలాంటి ఆహారం ఉంటే మేము రోజు తినేవాళ్ళం. అలా అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. ఆ బాబాయ్ చెప్పింది కరెక్టే కదా. ఈ పానీపూరి బండి పల్లెటూరులో పెడితే చాలా మంది కొనుక్కుంటారు. అలా మంచిగా గిరాకీ అవుతుంది కదా. నేను ఈ పట్టణంలో అమ్ముకోవటం ఎందుకు, ఖమ్మంగా మా ఊరు వెళ్ళి ఊర్లోని పానీపూరి అమ్ముకుంటే చాలా బాగుంటుంది. అలా ఇంటికి వెళ్ళి తను అనుకున్నంత వాళ్ళ భార్యకి చెప్తాడు. అప్పుడు వాళ్ళ భార్య కూడా సరే అనటంతో అలా ఊరికి వెళ్తారు. అలా ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మకు కూడా చెప్తాడు. వాళ్ళ అమ్మ కూడా మంచి ఆలోచన అయ్యా, ఇక్కడే ఉండి ఇక్కడే వ్యాపారం చేసుకొని చెప్పిద్ది. అప్పుడు రమేష్ పానీపూరి బండి పెడతాడు. అప్పుడు ఆ ఊరు ప్రజలు ఆ పానీపూరి అంటే ఏమిటో తెలియక ఎవరు ఆ బండి దగ్గరికి కూడా వచ్చేవాళ్ళు కాదు. అలా రాత్రి దాకా అక్కడే పానీపూరి బండి కాన్ని ఉండి అలా ఎవరు కొనుక్కపోయాక ఇంటికి తిరిగి వస్తాడు. అలా ఇంటికి రాగానే వాళ్ళ భార్య ఇలా అంటుంది, ఏంటండి, మొదటి రోజు వ్యాపారం ఎలా సాగింది? వ్యాపారం రోజు నేను పట్టణంలో కంటే పల్లెటూరులో వ్యాపారం చాలా బాగా జరుగుద్దని ఇక్కడికి వచ్చా. అసలు ఈ పానీపూరి ఈరోజు ఎవరు కొనుక్కోలేదు. అసలు బోనీ కూడా కాలేదు. ఇలాగే అయితే అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. ఇలాగే వ్యాపారం కానీ సాగితే మళ్ళీ పట్నం వెళ్ళాల్సి వచ్చేటట్టుకుంది. ఎందుకు అందులో బాధపడుతున్నావు? ఇలాంటి పానీపూరీలు అవన్నీ మన ఊరు వాళ్ళకి అట్లా తెలుస్తాయి అనుకున్నాను. ముందు వాళ్ళకి రుచి చూపిస్తే కదా దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటో వాళ్ళకి తెలిసేది. అవునండి, అత్తయ్య గారు చెప్పింది నిజమే కదా. మన ఊరి వాళ్ళకి పానీపూరి అంటే ఏమిటో కూడా తెలియదు కదా. మరి దానికి నేనేం చేయగలను చెప్పు. ఉపాయం అండి, రేపు మన ఊరి వాళ్ళందరికీ ఉచితంగా పానీపూరి అమ్ముదాం. అప్పుడు అందరూ మన పానీపూరి రుచి చూస్తారు కదా. అప్పుడు అందరికీ నచ్చటం వల్ల అలా రోజు పానీపూరీలు కొనుక్కుంటారు. దానివల్ల మన వ్యాపారం కూడా బాగా సాగిద్ది. సరే, రేపు నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఆ మరుసటి రోజు పానీపూరి బండి పెట్టి ఇలా అంటాడు, ఉచితమైన పానీపూరి, ఉచితమైన పానీపూరి, అందరూ రండి బాబు రండి, అందరూ వచ్చి తినండి. అలా ఉచితమన్నాక అందరూ వచ్చి ఆ పానీపూరిని తింటారు. అలా అందరూ చాలా బాగుందని చెప్తారు. అలా రమేష్కి బాగా మంచిగా వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. అలా ఒకరోజు పానీపూరి బండి దగ్గరికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తి ఇలా అంటాడు,
నువ్వేంటి బాబు ఇక్కడున్నావు? ఆ, ఇది మా ఊరే బాబాయ్. ఈ మధ్య ఇక్కడికే వచ్చి ఇక్కడే పానీపూరి పెట్టుకుంటున్నా. ఓ అవునా, చాలా సంతోషం బాబు. ఒక ప్లేట్ పానీపూరి ఇవ్వ. ఆ వ్యక్తి పానీపూరి తిన్నాక ఇలా అంటాడు, బాబు మాది పక్కూరే కానీ రేపు మా ఊరికి కూడా వస్తావా? మా ఊరు ప్రజలకు కూడా పానీపూరి రుచి చూపిద్దాం. సరే బాబాయ్, రేపు మీ ఊరికి వస్తాలే. సరే బాబు, నేను వెళ్ళొస్తాను. అలా మరుసటి రోజు పక్కూరికి పానీపూరి అమ్మటానికి వెళ్తాడు. అలా ఆ ఊరు వెళ్ళినాక అక్కడ పానీపూరి బండి పెట్టుకుంటాడు. ఆ ఊరు ప్రజలు కూడా చూస్తూ ఉంటారు కానీ ఎవరు వచ్చి కొనుక్కారు. అప్పుడే ఆ వ్యక్తి వచ్చి ఆ ఊరు ప్రజలందరికీ ఇది పానీపూరి చాలా రుచిగా ఉంటుందని చెప్పి పానీపూరి బండి దగ్గరికి తీసుకొస్తారు. అలా అందరూ పానీపూరి కొనుక్కొని అందరూ చాలా రుచిగా ఉందని చెప్తారు. అలా అందరూ పానీపూరి బండి మా ఊరికి కూడా తీసుకొని రాని చెప్తారు. రమేష్ సరే అని చెప్పి ఇంటికి బయలుదేరుతాడు. అలా నెట్టుకుంటూ వస్తూ ఉంటూ అలా చీకటి పడిపోద్ది. అలా ఇంటికి వెళ్ళాక రమేష్ వాళ్ళ అమ్మ ఇలా అంటుంది, ఇట్రా ఈరోజు ఏంటి ఇంత పొద్దుపోయిందాకున్నావు? అదేమిటంటే ఈరోజు పానీపూరి బండిని తీసుకొని పక్కూరికి వెళ్ళాను. అందుకే అక్కడ అమ్ముకొని ఇంటికి తిరిగి వచ్చాక ఇంతసేపు అయ్యాది. ఓ అవునా, సరేలే. రేపు టైం పక్కకి ఎక్కడికి వెళ్ళకుండా మన ఊర్లోనే అమ్ముకో. అమ్మో, అదేమిటంటే ఆ ఊరు ప్రజలకి నేను రోజు మీ ఊరికి పానీపూరి తీసుకొస్తానని మాట ఇచ్చానమ్మా. ఏంటి మాటిచ్చావా? రోజు పక్కూరు దాకా బండి నెట్టుకొని వస్తే నీ ఆరోగ్యం ఏమైపోద్ది? అసలు ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఎట్టా మాటిచ్చావు? అమ్మా, నువ్వేం కంగారు పడొద్దు. నేను రోజు బండిని ఏం నెట్టుకొని పోనులే. మరి నెట్టుకొని పోకుండా మరి ఆ బండి నీ వెంట వస్తుందా ఏంటి? అమ్మ, మన ఇంట్లో పాత బండి ఉన్నది కదా, ఆ బండిని నా పానీపూరి బండికి బిగించుకుంటాలే. అప్పుడు ఆ బండి మీద వెళ్ళి పానీపూరి అమ్మి పొద్దుకోకముందే ఇంటికి తిరిగి రావచ్చు. ఓ అట్లనా, అట్టయితే సరేలే. అలా అని చెప్పి మరుసటి రోజు పానీపూరి బండికి కట్టుకొని అలా పక్కూరు పానీపూరి అమ్మటానికి వెళ్తాడు. అక్కడ పానీపూరి అంతా అమ్ముకొని ఆ బండి మీద పొద్దుకోకముందే ఇంటికి తిరిగి వస్తాడు. ఏమిటమ్మా, ఏం జరిగింది? అసలు ఏం జరిగిందంటే రమేష్ పక్కూరికి వెళ్ళి పానీపూరి అమ్మటం ఏంటి? రేపటి మన ఊర్లోనే పానీపూరి అమ్మమని చెప్పండి అని అంటున్నారా మన ఊరి వాళ్ళందరూ. ఇప్పుడు ఏం చేయాలి? అండి, ఒక పని చేద్దాం. నేను అత్తయ్య మన ఊర్లో పానీపూరి అమ్ముతాం. నువ్వేమో పక్కూరికి వెళ్ళి పానీపూరి అమ్మ. ఇప్పుడు మన ఊరు వాళ్ళు సంతోషంగా పానీపూరి తింటారు, పక్కూరు వాళ్ళు కూడా పానీపూరి తింటారు. అప్పుడు మన వ్యాపారం కూడా చాలా బాగా సాగుద్ది. ఏమంటారు? అవునరా, కోడలు చెప్పింది బాగానే ఉంది కదా, అలాగే చేద్దాం. సరేనమ్మా, అట్లనే చేద్దాం. మీరు అమ్మటానికి ఇంకొక పానీపూరి బండిని తెచ్చిస్తా కానీ ఆ బండి మీద మీరు మన ఊర్లో పానీపూరి అమ్మండి, నేను వెళ్ళి పక్కూర్లో పానీపూరి అమ్ముతా. అలా అని చెప్పి రమేష్ ఏమో పక్కూర్లో పానీపూరి అమ్ముతూ ఉంటాడు. వాళ్ళిద్దరు అత్త కోడళ్ళేమో వాళ్ళ ఊర్లో పానీపూరి అమ్ముతారు. అలా మంచిగా వ్యాపారం సాగిస్తూ అలా ఆనందంగా ఉంటారు.